అని పౌలు భక్తుని జీవితం మనకు తెలియచేస్తుంది. యెరూషలేము ఏంటది? హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. అక్కడ యూదులు, తర్వాత ప్రధాన యాజకులు, చాలా గొప్ప పౌరసత్వం కలిగిన గొప్ప గొప్ప వారు అందరూ కూడా అక్కడ మత ఛాందస్వాదులందరూ ఉన్నారు అక్కడ. అందువలన అక్కడ సువార్త ప్రకటిస్తే ఆయనకు ఖచ్చితంగా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, ఆయనకు బంధకాలు వస్తాయి. ఆయనకి ఏమొస్తాయో ఆయనకి ఇంకా తెలియలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా తనకు మాత్రం అర్థమైంది. అందువలన అంటున్నాడు, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 23. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాడు. మనకి ఏమి జరగబోతుంది, ఏ విధమైన శోధన రాబోతుంది, ఏ కీడు రాబోతుంది, మనకు ప్రాణాపాయ స్థిత, లేకపోతే ఉద్యోగాల్లో బాధ, లేకపోతే శత్రువు బాధల, కుటుంబంలో బాధల, ఎటువంటి వస్తాయి అనేది మనకు అర్థమైపోద్దండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా నీవు అడుగులు వేస్తుంటే నీకు జరగబోతున్న సంగతులన్నీ కూడా ప్రభు ప్రత్యక్షపరుస్తాడు. పౌలు భక్తునికి ముందుగానే తెలిసింది, యెరూషలేములో తన కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి పట్టణంలో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతి పట్టణంలో కూడా శ్రమలు, బంధకాలు, అవమానాలు, నిందలు, ఎన్నో ఎన్నో దెబ్బలు కూడా ఆయన పొంది ఉన్నాడు. ఇంకా 24 చూద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎంత బాగుందండి! ఒక్క లైన్లో స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైంది కాదు. ఎందుకు కాదు? ఎందుకు ప్రియం కాదు? ఎందుకు కాదట? అక్కడ కంపేర్ చేసుకుంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని, నా పరుగును తుద ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎందువల్ల ఎంచుకుంటలేదు? ఎందుకంటే కృపా సువార్త ఆయనకు దొరికింది. ఆ కృపా సువార్త వలన ఆయన రక్షించబడ్డాడు. ఆయన అనేకులకు ఈ సువార్తను, ఈ కృపను అందించాలన్న తపన సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పరుగు పెడుతున్న విధానము, ఆ కృప ఎంతో